సూపర్ 6 పథకాల్లో ఇచ్చిన హామీ మేరకు తల్లికి వందనం కూటమి ప్రభుత్వం అమలు చేస్తోందని రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం పథకం వర్తింపజేస్తామని చెప్పి అమలు చేసి చూపిస్తోందన్నారు. తల్లికి వందనం పథకాన్ని అంగన్వాడీ ఆశా వర్కర్లకు వర్తింపజేసినందుకు కృతజ్ఞతగా రూరల్ నియోజకవర్గ అంగన్వాడీ ఆశా వర్కర్ల ఆధ్వర్యంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చిత్రపటానికి కోటిపల్లి బస్టాండ్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద శనివారం పాలాభిషేకం నిర్వహించారు. శాసనసభ్యులు గోరంట్ల ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ గత ఏడాది 10,000 కోట్లకు పైగా వెచ్చించి తల్లికి వందనం అమలు చేసిన ప్రభుత్వం ఈ ఏడాది 67 లక్షల మంది విద్యార్థులకు అమలు చేసిందని, తల్లుల ఖాతాల్లో జమ చేసిందని తెలిపారు. అసంఘటిత రంగంలో ఉన్న అంగన్వాడీ ఆశా వర్కర్ల పిల్లలకు కూడా ఈ పథకం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించి కార్యాచరణలో పెట్టిందని చెప్పారు. ఆయన ఏంటో ఆయన నిర్దోషరూపం తెలిసింది. హత్యలు చేసే వాళ్ళని ప్రోత్సహిస్తాడు, యాక్సిడెంట్ చేసి చంపిస్తే ప్రోత్సహిస్తాడు, మద్యం మత్తుదారు తప్పుడుతో వ్యాపారం చేసే వాళ్ళని సమర్థిస్తాడు, ఇవాళ బియ్యాన్ని దొంగతనంగా అమ్ముకున్న వాళ్ళని సమర్థిస్తాడు. అవినీతికి కేంద్ర బిందువు జగన్మోహన్ రెడ్డి. అలాంటి వ్యక్తి ఇవాళ పాదయాత్ర చేస్తే నమ్మేవాళ్ళు ఎవరు? 5 సంవత్సరాలు సర్వనాశనం చేశాడు. తల్లికి వందనం ఎగ్జాంపుల్. ఎంతమంది ఉన్నా 15,000 రూపాయలు ఇస్తున్న పెద్ద మనిషి కేవలం ఒక్క బిడ్డకి మాత్రమే ఇచ్చాడు. సంవత్సరానికి 5,000 కోట్ల రూపాయలు, 4 సంవత్సరాల్లో 20,000 కోట్లు ఇచ్చి 1 సంవత్సరం ఎగ్గొట్టాడు. అదే ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం ఎంతమంది బిడ్డలు ఉన్నా నిన్న 7 వైఎస్ఆర్ పార్టీ చేత వాలంటీర్గా పనిచేసిన వ్యక్తి 7కి 78,000 రూపాయలు సాధించుకోగలిగాడు. అంటే రాజకీయాలు లేవు, ఇక్కడ పార్టీలు లేవు. ఎవరైతే అరుగులో అందరికీ ఇచ్చారు. చంద్రయాత్ర చేస్తాం, ఒక ప్రాజెక్టు పూర్తి చేశాం, ఇండస్ట్రీ తెచ్చాము. ఇండస్ట్రీ పారిపోయి పెట్టుబడిదారులు పారిపోయారు. రాష్ట్రంలో అరాజకాలు సృష్టించావు, అవినీతి అక్రమాలకు తరలేపావు. ఏమని ప్రజల్లోకి వస్తామని ప్రశ్నిస్తాం. కరువు వస్తూ ఉంది, వెళ్ళిన ప్రభావం అయినా కూడా సరైన మేనేజ్మెంట్లో ఇవాళ నీరు అందించడం కోసం తెలుగుదేశం ప్రభుత్వం పూర్తి చేస్తుంది. ప్రతి చుక్కని వచ్చి ఏ విధంగా కాపాడాలని ఆలోచిస్తుంటే మతాల పేరుతో కులాల పేరుతో రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవడం కోసం ప్రతిదాన్ని కూడా చులల పావులు చేసి తప్పుడు గోపస్ ప్రచారం చేసి అధికారులకు రావడం కోసం అయ్యేది కాదు, సత్యేది కాదు. ఉండవలసింది సెంట్రల్ జైల్లో అసలే జైలు పక్షి అలా ప్రజల్లోకి వస్తాం. ఉండాల్సిన జైల్లో కానీ ప్రజల మధ్య కాదని ప్రజలు నిర్ణయించారు. అంటే 11 సీట్లతో సరిపెట్టారు. ఆ 11 కూడా రద్దు అయ్యే అవకాశం ఉంది. మీ పార్టీ వాళ్ళే నేను వదిలిపెట్టి మారిపోయే పరిస్థితి ఓకే. విద్యారంగంలో పాఠశాలలో సౌకర్యాలు మెరుగుపరచడంలో కానీ, లేదా గురుకుల పాఠశాలలో కానీ, హాస్టల్స్లో కానీ మరి ఎన్నో మంచి సౌకర్యాలు కల్పించడం, నాణ్యమైన వస్తువులు ఇచ్చే కార్యక్రమం. ఎప్పుడు టెక్స్ట్ బుక్స్ కానీ, నోట్స్ కానీ క్వాలిటీ చేసిన జూనియర్ కళాశాలలో కూడా మధ్యాహ్నం భోజనం పెట్టే విధానం అమలు అవుతుందంటే ఒకసారి గమనంలో తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఎంతో ప్రేమతోటి ఆశా వర్కర్ అంగన్వాడీ వాళ్ళతో ఇవాళ పాలాభిషేకం చేశారు. చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, ముఖ్యంగా లోకేష్ గారి సారథ్యంలో జరుగుతున్న ఈ విద్యారంగంలో పెనుమార్పులకి హర్షం తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన మా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి నాయకులందరికీ, బీజేపీ జనసేన నాయకులందరికీ తెలియజేస్తూ ఇవాళ ఆశా వర్కర్ అంగన్వాడీ వర్కర్లు వాళ్ళ కోరికలు ఉన్నాయి. ఇంకా జీతభత్యాలు పెరగాలని ఆలోచన ఉంది. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడిన తర్వాత దాన్ని కూడా ఆలోచన చేస్తామని చంద్రబాబు గారు చెప్పారు. ఇవాళ అనేక రంగాల్లో మెరుగుపడిన వాళ్ళందరికీ కూడా సాయం చేసే లక్ష్యంలో ఇవాళ మళ్ళా ఈ నెలలోనే చేనేత రంగానికి కూడా భారీగా నిధులు కేటాయించడం, మత్స్యకారుల రంగానికి కేటాయించడం జరుగుతుంది. అన్ని వర్గాలకు సంబంధించిన కేటాయింపులన్నీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఒకసారి లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. లక్ష్యంగా ఎన్డీఏ కూటమి నడుస్తూ ఉంది. రాష్ట్రాన్ని సంక్షేమ రంగంలో అద్వితీయంగా ముందుకు నడపడం, అభివృద్ధి పందాల్లో కూడా అద్వితీయంగా నడపడం, ద్వారా ఉపాధి లభించే లక్ష్యాలతో ముందుకు విద్యా వైద్య రంగంలో గణనీయమైన ప్రగతి సాధించడం కోసం ఈరోజున లోకేష్ గారి నాయకత్వంలో సరైన నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగుతున్నాం. ఇవాళ ఏదైతే గత ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాల ప్రకారం ప్రతి తల్లికి ఎంతమంది అయితే బిడ్డలు చదువుకుంటున్నారో వారందరికీ ఉన్నా కూడా వారికి సంక్షేమ పథకాలు అందేలాగా తల్లికి వందనం ఇవ్వడం జరుగుతుంది. గత సంవత్సరం 10,000 కోట్ల రూపాయలతో 67 లక్షల మంది పిల్లలకి, తల్లుల్లో 47 లక్షల మంది తల్లులకి ఖాతాలో వేసాం. మరో ఈ సంవత్సరం కూడా దాదాపుగా 67 లక్షల మందికి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. 10,120 కోట్ల రూపాయలు వెచ్చించి ప్రతి తల్లుల ఖాతాలో డబ్బులు వేయడం జరుగుతుంది. వినూత్నంగా
ఎవరైతే అసంఘటిత రంగంలో ఉండి సరైన జీతభత్యాలు లేవో అలాంటి ఆశా వర్కర్లకి కూడా తల్లికి వందలు వర్తించేలాగా చేయడం, ఎక్కడైతే అధిక కరెంటు బిల్లుల వల్ల నష్టపోతున్నారో వాళ్ళు కూడా సరైన విధానంలో సరి చేసుకొని వారికి కూడా అవకాశం ఇవ్వాలని లక్ష్యంలో ప్రభుత్వం దాన్ని సర్వే ఎన్యూమినేట్ చేసుకోమన్నాం. కరెంటు బిల్లులు అధికంగా ఉన్నాయన్న భావన